ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2025లో భాగంగా జరగబోతున్న 3 ఓడిఐ మ్యాచెస్‌లోని మొదటి మ్యాచ్ రేపు 1:30కి నాగ్పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఈ ఓడిఐ సిరీస్ 2 టీమ్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 టీమ్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ జరగబోయే ముందు ఇదే ఆఖరి ఓడిఐ సిరీస్. సో 2 టీమ్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం స్క్వాడ్‌ని ప్రిపేర్ చేసుకోవాలని చూస్తాయి. కాబట్టి బోత్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా రెండిటికి ఇది ఎంతో ముఖ్యమైన సిరీస్. ముందుగా స్పోర్ట్స్ అరేనా ఛానల్‌కి స్వాగతం. అండ్ రాబోయే ఛాంపియన్‌షిప్ ట్రోఫీకి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. సో దాని డీటెయిల్స్ ఈ ఓడిఐ సిరీస్ ఎండింగ్‌లో చెప్తాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే విదర్భ క్రికెట్ స్టేడియంలోని ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 289గా ఉంది. అదే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 269గా ఉంది. సో ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్‌లా కనబడుతుంది. ఇక్కడ ఓవరాల్‌గా 9 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 3 సార్లు గెలవగా, బౌలింగ్ ఫస్ట్ చేసిన టీం 6 సార్లు గెలిచింది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగే తీసుకుంటాడు. అటు ఇండియా మరియు ఇంగ్లాండ్ 2 టీమ్స్ ఓడిఐస్‌లో స్ట్రగుల్ అవుతున్నప్పటికీ ఇండియానే కొంచెం ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ శ్రీలంకతో 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్‌ను ఇండియా ఓడిపోయింది. సో కాబట్టి ఈ సిరీస్‌లో కూడా కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఓడిఐస్‌లో అంతగా రాణించడం లేదు. కాబట్టి ఇండియాకి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో అలాగే ఇంగ్లాండ్‌కి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది ఈ సిరీస్ గెలవడంలో. ఇక టీం యొక్క స్క్వాడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ టీం మాత్రం సేమ్ టీ20 టీమ్‌నే తీసుకొచ్చేసింది. ఒక్క 2 చేంజెస్ తప్పితే ఎక్కువ చేంజెస్ చేయలేదు. జెమీ వార్టన్ ప్లేస్‌లో రూట్ వచ్చాడు. అలాగే మార్క్వుడ్ ప్లేస్‌లో షకీబ్ మహమ్మద్ వచ్చాడు. అంతే ఈ 2 చేంజెస్ మాత్రమే ఇంగ్లాండ్ చేసింది. అలాగే ఇక ఇండియా టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం స్క్వాడ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం కాబట్టి. సో ముందుగా ఓపెనర్స్ అయితే రోహిత్ మరియు శుభ్మన్ గిల్ ఉండే అవకాశాలున్నాయి. అలాగే నంబర్ 3 ప్లేస్‌లో విరాట్ కోహ్లీ, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ అండ్ నంబర్ 5 విషయానికి వచ్చేస్తే కేఎల్ రాహుల్, రిషబ్ పంత అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్‌ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే నంబర్ 6, నంబర్ 7 ప్లేస్‌లో హార్దిక్ మరియు జడేజా, నంబర్ 8 ప్లేస్‌లో అక్షర్ పటేల్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ వస్తారు. అలాగే 9వ నంబర్‌లో కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ ఆడే అవకాశాలున్నాయి. కాకపోతే ముగ్గురు పేసర్స్‌తో వెళ్ళాలనుకుంటే హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలున్నాయి. నంబర్ 10 అండ్ 11లో హర్షదీప్ సింగ్ అండ్ మహమ్మద్ షమి ఆడతారు. చూద్దాం ఎవరు ఛాంపియన్‌షిప్ ట్రోఫీకి మంచి స్క్వాడ్‌ను ప్రిపేర్ చేసుకుంటారో.